డెఫినెట్ గా ఈయనను అక్కడ వాడుకుంటారు. ఎందుకంటే పక్క రాష్ట్రమే ఆయనది, బీహార్ నుంచి వచ్చాడు కాబట్టి. బెంగాల్ పరిస్థితులు, బెంగాల్ భౌగోళికంగా, తర్వాత అక్కడ నాయకత్వము ఎట్లా పనిచేస్తారు, అదేవిధంగా కమ్యూనిస్టులని ఏ విధంగా మమతా బెనర్జీ అనిచేసింది, ఇవన్నీ వాళ్ళకి తెలుసు, స్ట్రాటజీస్ అన్ని. ఇమ్మీడియట్ గా అయితే బెంగాల్లో చాలా గట్టిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. తర్వాత మీరు చూస్తే మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో దిలీప్ ఘోష్ గారు అని ఉండేవాడు ఎంపీ, ఆయన జరిపి సువేందు అధికారిని పెట్టారు. సువేందు అధికారిని పెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళా నిన్న 4 days కింద పరిణామం, బహుశా మీరు కూడా చూసుంటారు, దిలీప్ ఘోష్ గారికి మళ్ళా ఒక కీలకమైన పదవి ఇచ్చి ఆయనని ఫుల్ ఇన్ఛార్జ్ గా కూడా ప్రకటించారు. అఫీషియల్ గా చేయలేదు, బట్ మాకు తెలుసు ఆయన గురించి. ఆయన కూడా ఇప్పుడు వచ్చి దిలీప్ ఘోష్ గారిని, తర్వాత గతంలో చాలా మంది పాత వాళ్ళు పనిచేసిన వాళ్ళందరినీ మార్గదర్శన్ మండలికి పంపించిన వాళ్ళు కొందరు ఉంటారు, అబౌట్ 70 ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా తీసుకున్నారు ఇప్పుడు మళ్ళా. సో డెఫినెట్ గా బీజేపీ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ నాట్ ఓన్లీ బెంగాల్, మిగతా ఏదైతే రాష్ట్రాలలో. గోపాల్ శర్మ గారు, బెంగాల్ మీకేం కేక్ వాక్ కాదు. మొన్న లోక్మత్ జన్మత్ సర్వే, ఒక సర్వే క్యారీ అవుట్ చేస్తే స్టిల్ మమతా ఈజ్ హ్యావింగ్ ద హోల్డ్ ఓవర్ వెస్ట్ బెంగాల్. ఆమెకి ఏమైనా మెజారిటీ తగ్గితే తగ్గచ్చేమో కానీ అధికారం అయితే ఆమె ఖాతాలోనే. మీరు ఎన్ని ప్రయత్నాలు తలకిందులుగా తపస్సు చేసినా బెంగాల్ బీజేపీ వశం కాదు అని వాళ్ళ అభిప్రాయం, నాది కాదండి, వాళ్ళు చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ మీరు అన్నట్టు ఏదో సర్వే రిపోర్ట్లు అన్ని 100% కరెక్ట్ ఎక్కడ ఉంటాయండి? ఏం లేవు అవన్నీ, అవంతా మేనేజ్డ్ సర్వేస్ ఉంటాయి. మా దిలీప్ గారికి తెలుసు, సెఫాలజిస్టులు చాలా మంది తెలుసు ఆయనకి, దిలీప్ గారికి, ఆయన కూడా చెప్పగలుగుతాడు దాని మీద. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ 67 లక్షలు దొంగ ఓట్లు అన్ని కూడా మొన్న సర్లో తీసేశారు. బంగ్లాదేశ్ నుంచి మనం కూడా చూసాం గత నెల రోజులుగా, బంగ్లాదేశ్ నుంచి ఏ విధంగా రోహింగ్యాల్ని, ముస్లిమ్స్ ని తీసుకొచ్చి అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ చేసి వాళ్ళకి ఓటర్ కార్డు ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి ఓటర్లుగా పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు గెలిచింది ఆమె. ఇప్పుడు మొన్న మనం చూసాం ఈడీ రేడ్ అయితే ఐపాక్ మీద ఒక ముఖ్యమంత్రి పోయి ఒక డీజీపీని, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ ని తీసుకొని పోయి ఐపాక్ వెళ్ళి ఆ పుస్తకాలన్నీ ఎత్తుకుపోయింది. మీరు అనొచ్చు ఏ ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టే కదా ఆవిడ చేసింది. ఆవిడ జనం మనిషి, జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈడీని అరెస్ట్ చేసి ఈడీ మీద కేసులు పెట్టి కోర్టు మొట్టికాయలేసింది. కాదండి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది వినండి. 2 days బ్యాకే చాలా సీరియస్ ఇది. వాళ్ళు వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. అవును. సో ఇంకా ఆటలు చెల్లవు. ఇన్ని రోజులు భయపెట్టి బెదిరించి మర్డర్. మీరు అనేది ఏంటంటే కార్పొరేట్ శక్తులకి ఈయన అలవాటు పడేదాకా కొంచెం కొత్తగా ఉంటుంది ఈయనకి, తర్వాత ఈయన కూడా అలవాటు పడిపోతారు, అంతేనా? అదేం లేదు. డెఫినెట్ గా బెంగాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్రెడీ 18 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ అనేది డెసిమల్ అయిపోయేది, అసలు లేనే లేదు. ఆయనేమో దేశాలు పట్టుకొని తిరిగి ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారతదేశం గురించి దుష్ప్రచారం చేస్తూ తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఫెయిల్యూర్ లీడర్ అని కాంగ్రెస్ వాళ్ళే చాలా మంది బయటకు వెళ్ళిపోయినారు. సో పోటీయే లేదు. డెఫినెట్ గా 5 రాష్ట్రాల్లో మీరు ఉజ్జాయింపుగా చెప్పండి. కేరళ మర్చిపోండి, వెస్ట్ బెంగాల్ మర్చిపోండి, తమిళనాడు ఏమన్నా ఎన్ఐడిఎంకేతో కలిసి పనిచేయించి అక్కడ ఏమన్నా బొటాబొటీ మెజారిటీతో గెలవడానికి మీకు ఏమైనా అవకాశాలు కనిపిస్తున్నాయి? అక్కడ స్టాలిన్ చూస్తే ఆయన హిందూ దేవుళ్ళని కూడా హైజాక్ చేశాం. మన సంక్రాంతి పండుగకి కిట్లు ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఎప్పుడూ లేని ఒక నాస్తిక ముఖ్యమంత్రి ఆయన కూడా సరే, దానికి మీ భయానికో ఏదో ఒకటి మొత్తానికి హిందువుల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 4 ఏళ్ళు అణిచివేసి హిందువుల్ని, దేవాలయాల్ని కూలగొడుతుంటే మొన్న చూసాం. ఆ మధ్య ఏదో దీపం పెడితే పక్కన దర్గా ఉంది అని చెప్పి కోర్టుకు వెళ్తే కోర్టులో ఇచ్చిన జడ్జి గారి మీద వ్యతిరేకంగా కూడా ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు సడన్ గా వచ్చి హిందువుల మీద ప్రేమ చూపించి హిందువులు మాకు ఆప్తులు అంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అక్కడ మాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే అన్నామలయ్య గారు ఉన్నారో చాలా ప్రభంజనం సృష్టించాడు. లోకల్ గా కొన్ని పార్టీలతోని పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా కేరళలో కొంచెం టఫే, ఎందుకంటే అక్కడ క్రిస్టియన్, ముస్లిమ్స్ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఒకటైపోయి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. బట్ తిరువనంతపురం గెలిచాం మనం మొన్న రీసెంట్లీ మేయర్ ఎలక్షన్స్ లో. బట్ తమిళనాడులో మటుకు ఈసారి గ్యారంటీగా
అధికారం దిశగా వెళ్తారు. అక్కడ విసిగి రాయి వేసారిపోయిన గోపాలస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు తండ్రి వస్తాం ఒకసారి. కొడుకుల